కనుక యమునికి సంబంధించిన తత్వం చాలా ఉన్నది. అది కాలతత్వమైన విష్ణు స్వరూపం, అది తెలుసుకోవాలి. కానీ యముడనగానే గోళ లీల గుర్తొస్తాయి చాలామందికి. ఆయన్ని అడ్డం పెట్టుకుని గోళలు లీలలు చేసినటువంటి వాళ్ళు, వాటి మీద జోకులు చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా దక్షిణ ద్వారం నుంచి వెళ్ళి మనం చెప్పుకున్న 21 అందులో ఎక్కడో తెలిసి సెటిల్ వాళ్ళ అటురూట్లు. ఇది కనబడదు వాళ్ళకి భవనం. ఇప్పుడు ఈ భవనం, ఈ ప్రాంగణం మాత్రం పుణ్యజీవులకు మాత్రమే కనబడుతుంది. ఇప్పుడు మనందరం పుణ్యజీవులు హాయిగా ఎంటర్ అయిపోయాం లోపలికి. అవునా లేదా? అదేనండి పురాణానికి ఉన్న గొప్పతనం. భౌతికంగా సాధించలేనిది భావనతో సాధించేటట్టు చేస్తుంది పురాణం. భావిస్తే లౌకికమైనవి దొరకదు, కానీ భావిస్తే దివ్య విషయాలు దొరికిపోతాయి. ఇది భావించినందుకు గాను నీ జీవ సంస్కారంలోకి ఆ దేవతాశక్తి అనుగ్రహం వచ్చి ఈ జీవుడు పరాగతికి కూడా సహకరిస్తుందట. అందుకే ఇంత తొందరగా తరించిపోతాం కనుకనే గరుడ పురాణం వినకూడదు అని కొందరు ఆపారు. వింటే బాగుపడిపోతాం కదా. సరే, మొత్తానికి అందరూ ఎంత అద్భుతంగా ఉంటారో చూపిస్తున్నాడు. ఇక్కడికి చేరేవారు రకరకముల ఎలాంటి వాళ్ళు చేరుతారంటే ఉగ్ర తపస్సును చేసి